హాయ్ అల్లు అర్జున్ ఆర్మీ ఎలా ఉన్నారు? కుక్కతోక వంకర దాన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా తిన్నగా చేయలేము. అలా ఉంది మన కుక్క పియ్య నాగరాజు తీరు. ఆల్రెడీ ఈడు వంకర వీడియోస్తో పనికిమాలిన కంటెంట్తో ఉన్న ఛానల్ని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇప్పుడు కుక్కపియ్య నాగరాజు 2.0 అని కొత్త ఛానల్ పెట్టి ఏదైనా కొత్త కంటెంట్ చేస్తున్నాడా అంటే లేదు. అదే రొటీన్ రొట్ట ఆపోజిట్ హీరోస్ పైన ఏడవడం. వీడి కడుపుకి అన్నం తింటున్నాడా లేదా ఊరందరూ మొగ్గ తింటున్నాడా నాకైతే అర్థం కావట్లేదు భయ్యా. ఇంతకు ముందు బాగా నందమూరి ఫ్యామిలీ యొక్క మొగ చీకేవాడు చిన్న ఎన్టీఆర్ అంటూ అతన్ని అవమానిస్తూ, ఇప్పుడు కొత్తగా మన ఐకాన్ బాబు అంటూ వెటకారంగా పలుకుతూ అల్లు అర్జున్ గారు మొగ చీకడం మొదలుపెట్టాడు. వీడియో ఓపెన్ చేసిన వెంటనే పందిపియ నాగరాజు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అంటాడు భయ్య. అసలు నీకు సిగ్గుందా? నువ్వు ఎంతమంది క్రాస్ చేస్తూ పుట్టావో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నువ్వు చెప్పేది ట్రూత్ అని నీలాంటి ఎర్రి పులకాగలు తప్ప ఇంకెవరు అనుకోరనేది ట్రేడ్ పండితుల వాదన. వీడు నిన్న చేసిన వీడియోలో వాగిన వాగుడు గురించి మాట్లాడదాం. ఏముందని పీకాలి బ్రదర్ అంటున్నాడు. ఏముందని పీకుదామని మీరు ట్రై చేశారు. అసలు మా సినిమానే రిలీజ్ చేయను అన్నారు కదా. సో మీరు ఎలా అయినా సరే ఏం పీక్కుంటారో పీక్కోండి, మేమైతే రిలీజ్ చేస్తున్నామని సవాల్ విసురుతున్నాం. గీతా ఆర్ట్స్ స్టాఫ్ తప్ప అల్లు అర్జున్ కి ఫ్యాన్ బేస్ లేదనేది ఈడి వాదన. నీ కళ్ళు ఎక్కడ మింగాయో నాకైతే అర్థం కావట్లేదు. బీహార్లోని దాదాపు 2.6 lakhs మంది అభిమానులు రావడం జరిగింది ఈవెంట్కి. అది స్టేట్ కానీ స్టేట్లో మెగా ఫ్యామిలీకి బేస్మెంట్ ఇచ్చిన చిరంజీవిని ఎవడు గుర్తుపట్టలేదు అదర్ స్టేట్లో ముంబైలో గట్ట. అలాంటిది అదే ముంబై వాళ్ళు మా అల్లు అర్జున్కి పాలాభిషేకం చేస్తున్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ మోస్తే పాన్ ఇండియా స్టార్ అయ్యారని నువ్వు అంటున్నావు. అసలు అలాంటి మెగాస్టార్ సినిమాలకే ఇప్పుడు దిక్కులేదు. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవ్వట్లేదు మీ మెగా హీరోస్ లాస్ట్ 4-5 years నుంచి. అలాంటిది ఈ టైంలో తనకంటూ ప్రత్యేక రికార్డులు క్రియేట్ చేసుకుంటూ కలెక్షన్ సునామీతో ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు అల్లు అర్జున్. ఎలాంటి ఆర్మీ లేకుండా ప్రత్యేక ఆర్మీ ఉంది అల్లు అర్జున్ కంటూ సొల్లి చెప్పుకొని తిరుగుతున్నాడు అంటున్నావు. అలాంటి సొల్లి చెప్పాలంటే మీ దగా హీరోస్ దగా ఫ్యాన్స్ తప్ప వేరే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే టీడీపీ మేనియాలో గెలిచిన మీరు మా వల్లే గెలిచింది అంటూ ప్రత్యేకంగా గేమ్ చేంజర్ అనే పేరు పెట్టుకుని మీకు మీరే డప్పు కొట్టుకుంటున్నారు. అంతకన్నా సొల్లి చెప్పుకోవడం ఎవడి వల్ల కాదు. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఏం పీకలేరు బ్రదర్లో పీని కేని హైలైట్ చేస్తే పీకేనే అన్నారంటూ తెగ గిడ్ల కొట్టేసుకుంటున్నావురా నిప్పు. కానీ మా హీరోని డైరెక్ట్గా నువ్వు పేరు పెట్టి మరీ అవమానించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అవి మర్చిపోయావా అంటూ ట్రేడ్ పండితులు వాపోతున్నారు. ఇల్లు తగిన కోతిలా ఊగిపోయాడు అల్లు అర్జున్ అంటూ నువ్వు వాగుతున్నావు. అసలు మీ హీరోకి తిన్నగా నిలబడి మాట్లాడడం కూడా రాదు. భుజాలు చెంకలు ఊపుకొని ఆ కొంపతో పక్కనున్న కార్యకర్తలు చంపేస్తాడు. వాడు ఊగడం చూస్తే పక్కనున్న వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజన్లో పడి పిట్స్ వచ్చిందేమని తాళాలు కూడా పెట్టే సందర్భాలు ఉన్నాయి. కానీ మీడియా దాన్ని కవర్ చేసింది. అల్లు అర్జున్ దిగజారుడిగా స్టేజ్ పైన మాట్లాడి దిగజారిపోయాడు అంటున్నాం. అసలు మీ దగా హీరోస్ కన్నా దిగజారుడి బిహేవియర్ ఎవరికి ఉంటుంది? ఈ రోజు ఆడిన మాట రేపు ఉండదు, రేపు ఆడిన మాట ఎల్లుండి ఉండదు. ఒక పార్టీతో పొత్తు లేదు అంటాడు, మళ్ళీ అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు. పంచెలు ఓడగొట్టి కొడతానంటాడు, కానీ ఆ పార్టీలోనే విలీనం చేస్తాడు. ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా పార్టీ పెడతాడో అదే పార్టీతో పొత్తు కొనసాగిస్తాడు. ఇంతకన్నా చిల్లర రాజకీయం, ఇంతకన్నా చిల్లర సినిమాలు ఎవరు తీస్తారు? మీరు తప్ప అనేది ట్రేడ్ పండితుల వాదన. పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని ఫ్లెక్సీలు హైలైట్ చేశారు మీడియా అంటున్నాం. అసలు నీకు సిగ్గుందా? మీ హీరో కటౌట్ కడితేనే ఫ్యాన్స్ కట్టినట్ట, అదర్ హీరోస్ కడితే కట్టినట్టు కాదా? మా హీరోకి చెప్పాం కదా ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నాం. కటౌట్లేంటి నీలాంటి లత్కోరగాలు కనిపిస్తే తలకాయలైనా లేపేస్తాం. ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వు ఛానల్ పోతే ఇంకో ఛానల్ పెట్టుకోవచ్చు, కానీ నీ తలే తీసేస్తే ఇంకో ప్రాణం రాదు. జై అల్లు అర్జున్, జై బన్నీ, జై ఐకాన్ స్టార్. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.